అది చాలక ఇల్లు మీకు అప్పగిస్తున్నామని మీరే వాళ్లకు రాసిచ్చేశారు. అలాంటప్పుడు మనం ఏం చేయగలం? కానీ బాబు భీమ్, నువ్వెలా ఆడతావు? అయినా నీతో పాటు ఆడేవాళ్ళెవరు? అత్తయ్య, మార్గం కనిపించినప్పుడు నమ్మకమే పనికొస్తుంది కదా. ఆడదాం. ఒకవేళ గెలిచామంటే ఇల్లు మళ్లీ లభిస్తుంది. ఇక నాకేమనిపిస్తోందంటే అత్తయ్య, భువన్ బాబాయ్ త్యాగానికి అన్నింటికంటే ఇదే స్వచ్ఛమైన నిజమైన శ్రద్ధాంజలి అవుతుందని. కానీ జరగదు. మనకు ఓటమి తప్పదు. ఓటమి తప్పదని తెలిసి కూడా మనం ఆటలో గెలిచాము అంటే వాళ్లను గొప్ప ఆటగాళ్లంటారు. ఇక మనమందరం రుజువు చేయాల్సిందేంటంటే బాబాయ్, మనం మన జీవితాల్లో మన కలల్ని నిజం చేసుకునే జీవితపు ఆటలో గొప్ప గొప్ప ఆటగాళ్లమని. నువ్వు ఈ జన్మలో మారు. నీ బహుశాని నమ్ముకుంటే బహుశా మనం గెలవచ్చు, బహుశా మనకిల్లు దక్కుతుంది. అన్ని బహుశాని. ఈ ఆట విషయంలో పడితే భీమ్, మనం రోడ్డు మీదకి వచ్చేస్తాం. అరే జిజాబాయ్, నువ్వు ఇప్పటికీ రోడ్డు మీదే ఉన్నావు. అది మర్చిపోకు. భీమ్ ఏం చేశాడో అది సరైందే. నువ్వే ఆలోచించు. ఒకవేళ మనం ఈ ఆటలో గెలిచామంటే మనందరికీ మన ఇల్లు మళ్లీ లభిస్తుంది. ఒకవేళ ఓడిపోయామంటే మనమందరం ఎవరి దారి వాళ్ళు చూసుకుంటాం. బొంబాయిలో ఇళ్లకు లోటేమైనా ఉందా? అవును, ఇంకెక్కడికైనా వెళ్ళుందాం. కానీ ఆట ఆడడానికేముంది? ఓటమిని ఎందుకు అంగీకరించాలి? అవును, మీరందరూ కొంచెం నా మీద నమ్మకం పెట్టుకోండి. అంత తేలికగా నేను ఇందులో ఓడిపోను. రమా, కొంచెం పక్కకు తప్పుకో. భీమ్, వెనక్కి వెళ్ళు, వెనక్కి వెళ్ళు. ఇంకొంచెం. చాలు. ఈ రాళ్లను పట్టుకుని చూపించు. క్రికెట్ ఇలాగే ఆడతావా? ఇవి చిన్న చిన్న రాళ్లంతే. ఈ రాళ్ళని నువ్వు సరిగ్గా పట్టుకోలేకపోయావు. చేతికి దెబ్బ తగిలిందా? నొప్పి పెడుతుందా? ఇక నువ్వు ఏ బంతితో ఆడాలనుకుంటున్నావంటే ఆ బంతితో వాళ్ళు ఎప్పుడు ఆడుతుంటారు. మీరు చాలా మంచి పని చేశారు ఉల్లాస్ గారు. మొదటి విషయం, ఆ భీమ్రావుతో పాటుగా క్రికెట్ ఆడేవాళ్ళు ఎవరు? రెండో విషయం, సరే ఆ భీమ్రావు ఎవరికో నచ్చచెప్పి తీసుకొచ్చినా కూడా ఆ ముష్టివాళ్లు ఆ ఆటను ఎలా ఆడగలరు? అతను భీమ్రావు పోరాటం చేయడం అలాగే గెలవడం తనకు తెలుసు. వదిన గారు, తెలుసు, అతను భీమరావు అని తెలుసు. చిన్న జాతి వాడు. ప్రచండదేవ్ గారు, నా కోరిక ఏంటంటే వాళ్ళంతా క్రికెట్ ఆడడానికి రావాలి. ఎందుకంటే ఎలాగూ నేను ఆ చిన్న జాతికి చెందిన అంటరాన్ని భీమరావుని ఓడించలేకపోయాను. కానీ క్రికెట్లో నేను బంతి వేగంగా విసరగలను. ఇక ఆ భీమరావు క్రికెట్ ఆడడానికి వస్తాడు కదా, ఒక బంతి నేరుగా వాడి తలకు విసిరి నా లక్ష్యాన్ని నెరవేర్చుకుంటాను. ఎందుకంటే వాణ్ణి గాయపరచాలన్న నా ఉద్దేశం తీరిపోతుంది. మీకు తెలుసా, మంచి ఉద్దేశంతో ఏ పోరాటం చేసినా ఎప్పుడు గెలుస్తూ ఉంటారు. కానీ మీరందరూ
మీరందరూ భీమరావును మోసం అలాగే కుటిల ఉపాయాలతో ఓడించాలనుకుంటున్నారు. నువ్వు నోరు మూసుకుంటావా లేక ఆ చిన్న జాతి గురించి ఉదాహరణలు చెప్తూ ఉంటావా? లోపలికెళ్ళు. ఈ ఆటలో ఆ భీమ్రావుకు బుద్ధి చెప్పి తీరాల్సిందే మనం. వాడి ఇంకెప్పుడు సవాళ్లకు పోరాటాలకు ముందుకు రాకూడదు. వాణ్ణి ఓడించడం ఎలాగైనా మనకు అవసరం. వాణ్ణి నాయకుడు అనుకునే వాళ్ల మనోబలం నిర్వీర్యం కావాలి. అయితే ఆటకు ఏర్పాట్లు చేసుకో, ఆడదాం. అలాగే ఆ భీమ్ నుంచి వాడి సర్వస్వాన్ని లాక్కుందాం. భీమ్రావ్ మామయ్య, ఆయన ఎక్కడా కనిపించడం లేదు. చుట్టుపక్కల అన్ని చోట్ల చూశాను, ఆయన కనిపించట్లేదు. పొద్దున్నే ఎక్కడికి వెళ్లారో ఏమో. భీమ్ ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటాడు? తెలీదు. నువ్వు నాతో రా. కానీ మీరు చాయ్ అయినా తాగిల్లండి. పద. జీజాబాయ్, భీమ్ విషయం వచ్చినప్పుడు ఇక నీకేమనిపిస్తోంది? అన్నయ్య ఇక్కడ చాయ్ తాగడానికి ఆగుతాడానా? నా ఏడుపు అదే కదా వదినా. భీమ్ విషయం వచ్చిందంటే ఏదోటి ఖచ్చితంగా నాశనం అయ్యే తీరుతుంది. ఇప్పుడు ఈ చాయ్ అయిపోయినట్టుగా. నాశనమైందని ఏడుపు ఏడవడం కంటే నాశనం అవుతున్న వాటిని కాపాడుకోవడం మంచిది. నేను చెప్పాను కదా ఇక్కడే ఉంటాడని. పద. భీమ్, చూడు బాబు, ఏ మార్గంలో వెళ్ళాలనుకుని నువ్వు అనుకున్నావో ఆ మార్గంలో ఓటమికి ఎక్కువ ఆస్కారం ఉంది. పంతం పట్టకు. అందరి కోసం పోరాటాలు చేసే భీమ్ ఒకవేళ ఈ క్రికెట్ కారణంగా అందరికీ నేరస్తుల్లా మిగిలిపోతాడేమో. నాకంతా అర్థమవుతోంది నాన్న, కానీ నేను వెనకడుగు మాత్రం వేయలేను. ఎందుకు చేయలేవు? నీ ఆయుధాలు చదువు, పుస్తకాలు, కానీ ఈ క్రికెట్ కాదు. నాన్న, ఇప్పుడు నేను క్రికెట్ బాగా ఆడగలనా లేదా అనేది విషయం అసలే కాదు. నిజానికి విషయం ఏంటంటే క్రికెట్ ఆడడానికి ఏ టీం కావాలో నేను ఆ టీంను తయారు చేయగలనా లేదా అని. భవిష్యత్తులో కూడా జీవితంలో సంఘర్షణను అనుభవించాలి, పోరాటాలు చేయాలి. అన్ని పోరాటాలు నేను ఒక్కరినే పోరాడలేను కదా. దానికోసం కూడా ఒక టీం కావాలి, టీం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. దానికోసం ఇప్పటి నుంచే ప్రారంభిస్తాను. చూస్తాను నేను నాకంటూ ఒక టీం ఏర్పాటు చేయగలనో లేదో. మామయ్య, ఆ పని నేను చెయ్యనివ్వండి. అయినా మీరేం కంగారు పడకండి, నేను తోడుగా ఉన్నాను. వీడు పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నాడు. ఇక నేను దీనికి ఏకీభవించడం లేదు, ఎప్పటికీ ఏకీభవించను. నీ ఇష్టం వచ్చింది చేసుకో. నాన్న, మీరు నా వల్లే సవాలును అంగీకరించారు కదా, ఇవ్వండి, నేను మీతో అభ్యాసం చేయిస్తాను. వద్దు, నువ్వు వెళ్ళు, నేనే స్వయంగా చేసుకుంటాను. మీ భార్య ఉన్నప్పుడు మీరు స్వయంగా చేసుకోవాల్సిన అవసరం ఏంటి? ఇవ్వండి, చేయిస్తానంటున్నా, ఇవ్వండి.
బాలా, నాన్న మీరు ఇక్కడ? అవును, తండ్రి ముసలోడైనప్పుడు అందరికంటే పెద్ద కొడుకు మీదే ఎక్కువ ఆశలుంటాయి. మీరన్నది అక్షరాలు నిజమేనన్నా, కానీ ఈ విషయంలో నాకు బాధగా ఉంది. మీ ధృవీకరణలో నేను ఎప్పుడూ కిందే ఉన్నాను. అయినా సరే చెప్పండి, ఈరోజు మీరు ఏ ఆశతో వచ్చారు? బహుశా ఈరోజు నేను మీకు ఏదైనా సహాయం చేయగలనేమో. అది నేను భీమ్కి నచ్చజెప్పడానికి చాలా ప్రయత్నించాను, అయినా వాడు అర్థం చేసుకోవడం లేదు. నువ్వు వాడికి పెద్దన్నయ్యవు, నువ్వు కేవలం వాడికి నచ్చజెప్పాలంతే. నానా, భీంకేమైంది? అసలు వాడికేం నచ్చ చెప్పాలి? వాడు క్రికెట్ ఆడతాడంట. ఇప్పుడు ఈ సమయంలో మన ఇంటిని మళ్ళీ మనం పొందడానికి ఇంతకంటే మంచి మార్గం మన దగ్గర లేదు. మార్గం కనిపించనప్పుడు నమ్మకమే పనికొస్తుంది. ఆడదాం, ఒకవేళ గెలిచామంటే ఇల్లు మళ్ళీ లభిస్తుంది కదా. ఇప్పుడు నేను క్రికెట్ బాగా ఆడగలనా లేదా అనేది విషయమే కాదు. నిజానికి విషయం ఏంటంటే, క్రికెట్ ఆడడానికి ఏ టీం కావాలో నేను ఆ టీంను తయారు చేయగలనా లేదా అని. ఇక నువ్వే చెప్పు. మన భీమ్ ఇలాంటి వాడు కాదు, అలాగే మన భీమ్ గురించి ఇలా ఎప్పుడు ఊహించుకోలేదు. నానా, మీరు నన్ను క్షమించండి. ఎందుకంటే ఈసారి కూడా మీకు నా నుంచి నిరాశే మిగులుతుంది. ఎందుకంటే భీమ్ ఏం చేస్తున్నాడో అది పూర్తిగా సరైందే. ఇక అందుకే నేను వాడికి నచ్చ చెప్పలేను. అంటే నేను తప్పు చేస్తున్నానని కదా బాలా? ప్రతిసారి నువ్వు ఏ నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందంటే అది మీ నాన్నకు వ్యతిరేకంగా ఉంటుంది. నువ్వేమైనా ఒట్టేసుకున్నావా? నేను బతుకున్నంత వరకు అంతవరకు నన్ను బాధ పెడుతూనే ఉండాలని చెప్పు. నాన్న 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 మీరు బాగానే ఉన్నారా? నేను మంచినీళ్ళు తెస్తాను. వద్దు బాబు, వద్దు. నాన్న, నేను మీకు మళ్ళీ క్షమాపణ చెప్తున్నాను. ఎందుకంటే నేను భీమ్కు నచ్చ చెప్పను. నిజానికి ఈ పోరాటంలో వాడికి తోడుగా నిలబడతాను. ఒకవేళ అవసరమైతే ఆడతాను కూడా. నరోత్తం, ఈరోజు సాయంత్రం నుంచే అభ్యాసం మొదలుపెట్టు. ఎవరెవరు ఆడాలనుకుంటున్నారో వాళ్ళందరినీ రమ్మను. ఒక మంచి విందు ఇద్దాం. ఇక ఆ తర్వాత క్రికెట్ యుద్ధం ప్రారంభమవుతుంది. నరోత్తం. ఏ బాలా, ఆగు. ఇలారా. హే బాలా, నీకు ఈ విషయం తెలుసా? నీ తమ్ముడు భీమ్రావుకు మా ఎదురుగా మాతో పాటు క్రికెట్ ఆడాలని సవాలు విసిరాం. తెలుసు. అలాగే ఇది కూడా తెలుసు. మీరందరూ వాడికి ఎలాంటి సవాలు విసిరారంటే అది మీ అందరికీ చాలా తేలిక. కానీ వాడు నా తమ్ముడు. ఇక వాడి గురించి నాకు కూడా బాగా తెలుసు. వాడు ఈ సవాల్ని కూడా. ఉపన్యాసాలొద్దు, ఫలితాలు రాని. ఇక ఇక్కడ నీ తమ్ముడు నా తమ్ముడు లాంటివి చెల్లవు. అర్థమవుతుందా? వెళ్ళిపో ఇక్కడి నుంచి. ఆగో, నేను చెప్తున్న ఈ మాట నువ్వు జాగ్రత్తగా విని ఇక దీన్ని నీ మెదడులో స్పష్టంగా భద్రపరచుకో. నీ తమ్ముడు భీమ్రావ్ ఆటలో నా బంతిని ఎదుర్కోబోతున్నప్పుడు ఒక్క బంతి నేను వాడి తలకేసి ఖచ్చితంగా కొడతాను. భ్రష్టు పట్టిన వాడి బుద్ధి దారిలో పడ్డానికి, వాడు సరైన స్పృహలోకి రావడానికి. మీరు కూడా నరోత్తం గారు జాగ్రత్తగా వినండి. ఒకవేళ నేను మీ ముందుకు వచ్చానంటే మీరు వేసే బాల్కి ఖచ్చితంగా సిక్సర్ కొడతాను. దాంతో మీకున్న ఈ అహం ఉంది కదా, అది ముక్కలవుతుంది.
మొత్తం కుటుంబం అంతా అమాయకులే. సరే, ఎవరు ఎవరి ఆహాన్ని మొక్కలు చేస్తారో అది ఆ రోజే తెలుస్తుంది. చూడండి, మనం క్రికెట్ ఆడాలి. దానికోసం అన్నింటికంటే ముందు టీంను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ప్రతి టీంలో 11 మంది ఆటగాళ్లుంటారు. మీ అందరిలో ఎవరెవరు క్రికెట్ ఆడాలనుకుంటున్నారో వాళ్ళందరూ నిల్చోండి. నేను పేర్లు రాసుకుంటాను. అదేంటి, మీ అందరికీ వినిపించలేదా మన నాయకుడు ఏం చెప్పాడో? నాయకుడు ఏం చెప్పాడంటే ఎవరెవరికి ఆ క్రికెట్ ఆడాలనుందో వాళ్ళు ముందుకు రావాలి అని. మీరు వినడం లేదేంటి? మీరు రండి, ముందుకు రండి. జట్టు తయారు చేయండి, ఓడిపోండి, ఆ తర్వాత తమాషా చూడండి. సరే చూడండి, మీరైనా రండి. మీరు ఎప్పుడు కొడుక్కి వత్తాసు పలుకుతూ ఉంటారు కదా, మరి ముందుకొచ్చేయండి వాళ్ళ. అన్నట్టు వదినా, నా మాట విని మీరు కూడా వెళ్ళిపోండి ఆటలోకి. అయినా భీమ్, ఒక పని చేయొచ్చు కదా, రమణ్ కూడా నీ జట్లోకి తీసుకో. అలాగే లక్ష్మి ఆనంద్తో పాటు వస్తుంది కదా, తనను కూడా ఆడు నువ్వు జట్లో చేర్చుకో. అత్తయ్య, ఈ క్రికెట్ ఒక పోరాటం. మన ఇంటిని మళ్లీ పొందడానికి, భువన్ బాబాయ్కి న్యాయం జరిపించడానికి, అలాగే మన ఆత్మగౌరవం కోసం. అందుకే మీరందరూ కూడా ఇందులో పాల్గొనండి. అదిగో, ఇప్పుడు మన నాయకురాలు కూడా నిలబడింది. 11 మంది కావాలి కదా, ఇక్కడ 2 కూడా దొరకడం లేదు. ఇక నీ జట్టు తయారైపోయినట్టే పో. 2 నేను. ఒకరు భీమ్, ఇంకొకరు బాలా. 2 పోయారమ్మా. బాలా, నువ్వు బాగా తెలివైన వాడివని నేను అనుకున్నాను. కానీ నువ్వు కూడా మీ నాన్న అలాగే మీ తమ్ముళ్లాగా మూర్ఖుళ్లాగే ఉన్నావేంటి? కాదమ్మా, నేను భీమ్ ఇంకా నాన్నలాగే అస్సలు కాదు. కానీ నేను భీమాబాయి కొడుకునే కదా. ఇక భీమాబాయి ఒక కొడుక్కి అవసరం ఉంటే రెండోవాడు రాకపోవడం అలా జరగనే జరగదు. ఆహా, సర్లే, 2 అయిపోయారు. మిగతా 9 మంది ఎక్కడి నుంచి వస్తున్నారు? 9 మందిని వదిలే జీజాబాయ్. ఒకవేళ వీళ్ళిద్దరూ కలిసి 3వ వాడిని తీసుకొచ్చినా కూడా అదే చాలా గొప్ప అవుతుంది. మూడో ఆటగాడెవరో నేను చెప్తాను. ఏ జోకు, లేచి నిలబడు. ఏం చేస్తున్నావు? మూడో ఆటగాడయింది ఈయన. జోకు, నువ్వు క్రికెట్ ఆడతావా? అది ఆ భీమ్ తరపున. నీకు మెదడుగాని చెడిపోయిందా? ఈ క్రికెట్ ఆట నేను ఆడలేను. ఎందుకు ఆడలేవు? ఎప్పుడు రామ్జీ అన్నను భీమ్ను ద్వేషిస్తుంటావు. ఎప్పుడు పడితే అప్పుడు వాళ్ళకి వ్యతిరేకంగా విరుచుకు పెడుతుంటావు. కానీ ఇప్పుడు ఇక్కడ నీతో అవసరం ఉంది, నువ్వు ఆడాల్సి వస్తుంది.
పులియా నీకులాగా భీమ్కు మద్దతు ఇవ్వడం కోసం నాకేం పిచ్చి పట్టలేదు. క్రికెట్ ఆట ఆడాలట. హ. భీమ్ ఇక్కడే ఉండు. మన ఇంట్లో ఎవరు క్రికెట్ ఆడకపోయినా కూడా పర్వాలేదు, కానీ జోకు మాత్రం తప్పకుండా ఆడతాడు. భీమ్, నువ్వు వృధా ప్రయత్నం చేస్తున్నావు. నీ ఈ మూర్ఖత్వపు సవాలుకు ఇక్కడ ఎవరూ సహకరించలేరు. నా కారణంగా ఈయన వీళ్ళందరి దెప్పి పొడుపుల్ని సహించాల్సి వస్తుంది.